హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రాజేశ్వరి. ఈ రోజు మీకు పన్నీర్ టీకా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. చాలా సింపుల్ అండి. 10 minutes లో మీరు తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని. ముందుగా 200 grams పన్నీర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి బాక్స్ షేప్ లో. దీన్ని ఇప్పుడు పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 tablespoon చిల్లీ పౌడర్, ఒక 2 tablespoon ధనియా పౌడర్, ఒక tablespoon కస్తూరి మెంతి, 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, 2 tablespoon పెరుగు, తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు. అంతే అండి. మొత్తం వేసేసుకున్నాం కదా, మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత దీంట్లోకి పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీర్ వేసుకొని అన్నిటికీ పట్టేలాగా ఈ మసాలా అంతా పట్టించిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుంటే ఒక 10-20 minutes తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకొని దీన్ని బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ తీసుకొని సేమ్ దీన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అలాగే ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని తీసుకొని ఇప్పుడు ఒక స్టిక్ తీసుకుందాము. స్టిక్కి దీన్ని ఇలా లోపలికి పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, తర్వాత ఎల్లో క్యాప్సికమ్, మళ్ళీ ఒక పన్నీరు ఇలా చేసేసుకుంటే మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. కొంచెం మసాలా మిగిలింది కదా, ఆ మసాలా అంతా దీనికి పట్టించేసేయాలి. తర్వాత ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి దానిపైన నూనె వేసేసి పన్నీర్ టీకాని ఇలా పెట్టేసుకొని మీరు దాన్ని రోస్ట్ చేసేసుకోవచ్చు. అటు ఇటు తిప్పుకుంటూ కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ దాన్ని రోస్ట్ చేసుకుంటే పన్నీర్ టీకా రెడీ అయిపోతుంది. అంతే అండి, పన్నీర్ టీకా రెడీ అయిపోయింది. చూసారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.